ఇంకో రోబోట్స్ మానవాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు వాళ్ళ నుండి మానవ జాతిని రక్షించడానికి ఉన్న ఆఖరి యుద్ధం ఆర్పిఎం రేంజర్స్. ఓకే ప్రొఫెసర్ కాక్, సరిగ్గా 3 అడుగులు వేశాక మోసం చేయు కదా రెడ్. 1 2 3 పడిపోయాను కానీ ఇంకా ఓడిపోలేదు. ఏంటిది? నా గురి మిస్ అవ్వదు. మోసం చెయ్యకూడదని నీ మనిషి బుద్ధికి ధన్యవాదాలు. కానీ నీకు తెలియంది ఏంటంటే ఆ బుద్ధి నాకు ఉండదని. నువ్వు గురి పెట్టాననుకున్నది నాకు కాదు, నా మ్యాగ్నెటిక్ షీల్డ్ కి. ఇక నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇక సెలవు. నన్ను నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడున్నా నేను వస్తాను. నేను ఇంకో లోకంలో ఉన్నా కూడానా? నేను 2 ప్రపంచాల్ని నాశనం చేయడానికి బయలుదేరుతున్నాను. అయితే ఇది నా భూలోకం ఇలా ఉందేంటి? రండి రోబోట్స్, ఇక్కడ మనం చేయవలసిన పని చాలా ఉంది. మాస్టర్ శాండర్డ్ ఈ ప్రపంచం నుంచి మీ ప్రపంచానికి రావటమేనా? గ్యాప్ సెన్సర్ కి సిగ్నల్ ఇక్కడ నుంచే వచ్చింది. అవును, కానీ ఇక్కడ నైలాక్ లేడేంటి? జాగ్రత్తగా ఉండండి, వాడు ఇక్కడే ఉండొచ్చు. ఆ బిల్డింగ్ మొత్తాన్ని వీడు నాశనం చేసేశాడు. మన వాడిని వెంటనే ఆపాలి. ఇంకా సేపట్లో నీ నోటికి వేస్తాం. అదే జిప్. సమురాయ్ రేంజర్స్, నేను ప్రకృతి ప్రళయం లాంటి వాడిని. సుడిగాలి వేగావసరం చెప్ప నైజం కలిగిన నైరాక్ని. మీ ఎంత చూడవే నా పని. మనమేంటో చూపిద్దాం. నేను వస్తున్నాను. నువ్వు లేట్ అయ్యావు. సారీ, లేట్ గా వచ్చిన వాడి ఫేట్ మాత్రం మారదు. రే షాజా, నా బెరే కూడా బ్లేడ్ తో నీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశా. రేంజర్స్ ఈ ప్రపంచంలో కూడా ఉన్నారా? ఎవరుంటే నాకేంటి? నాకు కావాల్సింది మాస్టర్ శాండర్డ్ జాడ చెప్పి ఆయన. ఈ ఏక చిక్కడి చేపడరా నేను. ఆంటోనియో, ఎయిర్వే ప్రైవేట్ సైక్లోన్. మీ పిల్లగాళ్ళను నా తుఫాను ముందు ఎలా నిలబడతాయో చూస్తాను. తుఫాను హెచ్చరిక. నీకేం కాలేదు కదా? వీడు చేసిందేం బాలేదు.
నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. మిమ్మల్ని అందరినీ గాల్లో కలిపేస్తా. మనం వాడి దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ముందు నేను తిరుగుతాను, ఆ తర్వాత మీ కళ్ళు తిరుగుతాయి. ఇలాగే వదిలితే ప్రపంచం మొత్తం తిరిగేలా ఉన్నాడు. వీడిని ఇక్కడే ఆపాలి. ఆంటోనియో ఆగు, వాడి వేగాన్ని నువ్వు తట్టుకోలేవు. నన్ను దాటి వెళ్ళగలవా? జిప్, జిప్, జిప్. ఓ నో, ఇప్పుడు నేను వెళ్ళి బలం పెంచుకోవాలి. ఈసారి అదృష్టం మీ వైపు ఉంది రేంజర్. ఇప్పుడు తెలిసింది మాస్టర్ జాండర్ లోకానికి వెళ్లే దారి ఎక్కడ ఉంది అని. నేను ఇప్పుడే వెళ్లి మాస్టర్ ని కలుస్తాను. 3 భవనాలు కూల్చేశాడా? ఈ మాట చాలు నా తలనొప్పి పోవడానికి. ఇక ఈ మందుతో పనేంటి? షార్క్ జాన్. జిప్, 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 జిప్. ఓ, నీ బలం తగ్గిపోవటం వల్లే ఆ రేంజర్స్ బతికిపోయారు, లేదంటే పైకి పోయేవారు. నువ్వు చాలా వినాశనం సృష్టించావు. అది చాలా వరం ఆ లోకమైన దాడి చేశావు. కోసం ఏదైనా. సభా షార్క్ జాన్, నువ్వు మొదలు పెట్టింది జనరల్ కట్ ముగిస్తారు. కానీ బాస్, నువ్వు ఇంకా బాగా చేసుండాల్సింది. నేను చేయగలను. నేను మీకు నిరూపిస్తాను. మానవుల నగరం మీదకి దండెత్తడానికి నేను అతిపెద్ద మూగర్ సైన్యాన్ని సిద్ధం చేశాను. ఆ సైన్యానికి సరైన నైలాక్ నాయకుడు జనరల్ కట్. ఆ, ఇది చాలా హాయిగా ఉంది. వావ్, ఇంకా కావాలంటే పక్కన నది కూడా ఉంది. అందులో తూకో. నేను నీకు మసాజ్ మీరు ఏదో చేయడానికి లేదు. చెప్తున్నారు. త్వరగా వెళ్ళి పని అది చూడు. నాకు అర్థమైంది. వినపడుతుంది. అలాగే చేస్తా. అతి ముఖ్యమైన పని మీద నేను ఇంకో లోకానికి వెళ్తున్నాను. మీరు ఇక్కడే ఉండి కాపలా కాయండి. నన్ను ఎవరు వెంబడించకుండా చూడండి. ఈ పగిలిన నేలలోనే మాస్టర్ జెల్డర్ ని కలిసి దారి ఉంది. ఏయ్, ఎవరు నువ్వు? ఏదో దారి తప్పిన రాబోట్ అనుకుంటా. నా పేరు ప్రొఫెసర్ కాక్. మా ప్రభు మీ సహాయం కోరుకుంటున్నారు. మా లోకంలోని మనుషుల్ని పూర్తిగా అంతం చేయడమే మా కోరిక. నా నుండి ఎటువంటి సహాయం కోరుకుంటున్నారు? పెద్దగా ఏం లేదు. మాకు కావాల్సిందల్లా కాస్త నీళ్లు. అవి వెంటనే మాకు ఇచ్చేయండి. నువ్వు మర్యాదగా మాట్లాడాలి. మీకు మర్యాద కావాలంటే నాకు మీ సాంజు నది నీళ్ళు కావాలి. ప్రపంచంలోని మనుషులకి నీళ్లు తాగించి వాళ్ళని నాశనం చేస్తాను. ఇది ఏదో బాగుంది. నాకు మీరు ఈ సహాయం చేస్తే మీరు నాశనం చేయాలనుకుంటున్న మనుషుల్ని అంతం చేయటానికి ఒక అనంతమైన సైన్యాన్ని మీకు నేను ఇస్తాను. అది నా బాధ్యత. వాళ్ళు మీ కోరిక నెరవేరుస్తారు. నేను మీకు అసహాయం చెయ్యాలంటే మీ అందమైన నది నీళ్లు నాకు కొద్దిగా కావాలి. అనంతమైన సైన్యం మాకు కూడా ఉన్నారు. మాకు నీలాంటి పాత సామాన్ల రోబోట్ తో పనేముంది చెప్పు. మీరు శతాబ్దాలుగా సాధించలేకపోతుంది నేను సాధించి చూపించగలను. అదే ఎలా అని? మీరు ఈ నగరం మీద దాడి చెయ్యండి. ఆ సమయంలో నేను ఆ సామురాయ్ రేంజర్స్ పని పడతాను. మీరు నాకు ఉపయోగపడితే నేను కూడా మీకు ఉపయోగపడతాను. ఇంకేంటి మాస్టర్, నేనిక నీళ్లు తోడుకోవచ్చా? కేవ్, మనం ఆ నైలాక్ ని పారిపోయేలా చేసాం. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేస్తున్నాను మైక్. మరి అలా అయితే మాలా ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు కదా. మైక్, కెవిన్ ని ఏడిపించడం ఆపుదావా? మరి ఈ క్యారెట్ తినడం ఏంటి? హా, ఈ మధ్య నేను కొంచెం బరువు పెరిగినట్టున్నాను మైక్. అందుకే మళ్ళీ స్ట్రిక్ట్ సమురాయ్ డైట్ పాటిస్తున్నాను. నువ్వు కూడా మాలాగా ఇవి తినొచ్చు కదా. మింట్ ఐస్ క్రీమ్. నా వల్ల కాదు. ఆ పైన చూడండి. రండి వెళ్దాం. ఈ నైలాక్స్ కి లేజర్స్ ఎక్కడివి? వీళ్ళు అసలు నైలాక్సే కాదు. ఏవో మషిన్స్ ఇవి. ఆ సౌండ్ అందుకే వస్తుంది. వీళ్ళు ఎవరైనా మనం వెంటనే ఆపాలి.
ఈ రోబోట్స్ లో పవర్ ఎంత ఉందో ఇప్పుడు తేలిపోవాలి. వీళ్ళు ఆ నైలాక్స్ కన్నా బలంగా ఉన్నారు. అయితే మనం వీళ్ళని రెండింతల బలంతో కొట్టాలి. వీళ్ళు బాడీ ఆర్మర్ వేస్తున్నారు. వాళ్ళు ఏమీ వేసుకోలేదు. వాళ్ళ శరీరమే తను తయారైనట్టుంది. ఎంత కొట్టినా వీళ్ళ ఒంటి మీద చిన్న గీత కూడా పడట్లేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, గెలిచే వరకు ఆగకూడదు. హే, అందరూ ఎలా ఉన్నారు? ఇంకో రేంజరా? రేంజరా? ఎవరు? ఇంకో చేయడనా? హే, వాళ్ళ బాడీ మెటల్ తో తయారైంది. మీ కత్తులు దేనికి పనికిరావు. ఇప్పుడు చూడండి, నైట్రో బ్లాస్ట్. వాడి దగ్గర చాలా అడ్వాన్స్డ్ వెపన్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంకొక సామురాయ్ రేంజరా? అతను సామ్యురాయ్ కాదు. గాయ్స్, మాటల తర్వాత ముందు వీళ్ళని ఫినిష్ చేయాలి. కరెక్ట్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. నీకు థ్యాంక్సా? జరుగు. హే హీరో, నా తల ఎగిరిపోయింది అనుకుంటాను. మీరు మీ కత్తి పీటలతో యుద్ధం చేయడం ఆపాలి. చూడు, నీ సహాయం మాకు అక్కర్లేదు. సూపర్ హీరో ల్యాండింగ్. అమ్మాయిలు, ఇప్పుడు నన్ను చూడండి. అయితే నేను స్పీడ్ పెంచాలి. చూసుకోండి. ఈ రోజుల్లో కొడితే ఇలాగే కొట్టాలి. నువ్వెవ్వరు అసలు? నేను కూడా పవర్ రేంజర్ని, మీలాగే. మా ఊర్లో నన్ను రేంజర్ రెడ్ అంటారు. యా. ఏంటి ఎందుకంత కోపంగా ఉన్నారు? వాళ్ళని మీరు కొట్టకుండా నేను కొట్టినందుక? వాళ్ళు మా ప్రపంచం నుంచి వచ్చారు. మీ దగ్గరున్న పాత కథలతో వాళ్ళ బీకలు ఇంకొస్తారులే అనుకున్నాను. నన్ను మీరు స్కాట్ అని పిలవచ్చు. నైస్ టు మీట్ యూ. నిన్ను నమ్మాలంటే ముందు మేము నిన్ను చూడాలి. దానికి ఇంకా టైం ఉంది. నా కారణాలు నాకున్నాయి. జేడెన్, ఉదయం నుంచి మనకు అన్ని ప్రమాదాలే. ఇతన్ని ఇప్పుడే మనం నమ్మకూడదు. రేంజర్ రెడ్, నువ్వు ఇంకో లోకం నుంచి వచ్చానన్నావు. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇంకా చాలా ఆపండి. సహాయం చేశాడంటే ఫ్రెండే కదా. ఇంటికి వెళ్ళాక అన్నీ చెప్తాడులే మనకి. నేను నీకేమైనా వండి పెడతాను పదా. ఏంటి? ఇతనెవరు? నేను డిన్నర్ రెడీ చేస్తాను. సమ్మరాయిలు గుర్రాల మీదే తిరుగుతారనుకున్నాను. ఇది చాలా బాగుంది. ఎవరి కొత్త ఫ్రెండ్? అదే మేము ఇప్పుడు తెలుసుకోవాలి. రా, నీకు ఇల్లంతా తిప్పి చూపిస్తాను. లోపలికి వెళ్ళు. వాట్? అసలు ఈ చోట్లో ఉంటున్నారా? అసలేంటి ఈ చోటు? మీరు ముందు నుంచి ఇలాగే ఉన్నారా? ఒక టీవీ లేదు, ఒక వీడియో గేమ్ లేదు. కొత్తగా ఉంది. మీరు ఇంకా పాతకాలంలోనే ఉన్నారన్నమాట. పాతకాలమా? నీ వల్ల ఇందాక నా తల తెగిపట్టుంటేది. ఆ విషయం నీకు అర్థమవుతుందా? ఇంకా చాలు. స్కాట్, అసలు విషయం చెప్పు. ఇంతకు నువ్వెవరు?
అవును, నువ్వు ఈ రేంజర్ కాస్ట్యూమ్ లో నుంచి బయటకు వచ్చి రిలాక్స్ అయ్యి నీ గురించి మాకు చెప్పొచ్చు కదా. సరే, నేను ఇక్కడికి ఓ రోబో వెంటపడి వచ్చాను. వాడి పేరు ప్రొఫెసర్ కాగ్. నా లోకంలోని ప్రజలందరినీ నాశనం చేసింది వాడే. అక్కడి నుండి తప్పించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. నేను ఈ రేంజర్ కాస్ట్యూమ్ నుంచి బయటికి రాలేను, ఎందుకంటే ఇక్కడి గాలి నేను పీల్చగలనో లేదో నాకు తెలియదు. మా లోకంలో మేము ఒక చీకటి నగరంలో బతుకుతున్నాము. ఈ రోబోలు మా వాతావరణాన్ని విషపూరితం చేశాయి. నేను చాలా అలసిపోయాను. నాకు కాస్త విశ్రాంతి కావాలి. నాకిక్కడ ఏమైనా చోటు దొరుకుతుందా? తప్పకుండా. ఆ హాల్ పక్కనే ఒక రూమ్ ఉంది. థ్యాంక్స్. పాపం, తనని చూస్తుంటే నాకు బాధగా ఉంది. నాకైతే నమ్మకం లేదు. వాడు నిన్ను చూసే చూపు నాకు నచ్చలేదు. హెల్మెట్ వేసుకున్నాడు కదా, నువ్వెలా చెప్పగలుగుతున్నావు? చెప్పగలనంతే. ఈ రేంజర్స్ మామూలు కాదు, అందుకే నీకు సహాయం చేయడానికి ఒకరిని రమ్మన్నాను. సర్జెంట్ రెడ్ మీ సేవ్ కోసం తెరుస్తున్నాడు. నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? సర్జెంట్ రెడ్, నువ్వు సహాయం చేయవలసింది ఈ రోబోట్ కి. తప్పకుండా మాస్టర్. బాగున్నావు. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ మాస్టర్. మనం ముగ్గురం కలిసి ఆ రేంజర్స్ ని మట్టిలో కలిపేద్దాం. నా రోబోట్స్ ఇప్పటికే ఆ పనిని మొదలు పెట్టేశారు. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ వెళ్ళాలి రే, నిజమేనా? బొమ్మలతో ఆడుకోవాలి కానీ వీళ్ళేంటి నాతో ఆడుకుంటున్నారు? హే స్కాట్, వచ్చి తిను. ఇదిగో కొంచెం తిను. మైక్, మర్యాదగా. మా నోడికి ఇలాంటివి పడదనుకుంటా. ఈ ఐడియా అయితే చాలా బాగుంది. ఇక నుంచి మియా వండినప్పుడు నేను హెల్మెట్ పెట్టుకుంటా. నా వంట ఎవరు తింటారు? నైలాక్ జాడైతే లేదు కానీ ఈ పోర్టు దగ్గర మాత్రం ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. అతను నా బైక్ తీసుకెళ్లిపోయాడు. నేను కొడితే అలాగే ఉంటుంది. ఇంకా ఇంతమంది ఉన్నారా? నాకు ముందే తెలియాల్సింది. స్ట్రీట్ సైబర్ వస్తున్నానుండ్రా. ఏంటి షాక్ లో ఉన్నారా? ఈ రేంజర్ ఎవరన్నా? మిమ్మల్ని ఇనుప సామాన్లకి అమ్మేయడానికి వచ్చాడ్రా. జేడెన్, ఏంటి హెల్మెట్ మార్చావా? వాడెందుకు జేడెన్ కాదనిపిస్తుంది? మీ దగ్గర గన్లున్నాయా? చాలా ఇంకా కావాలా? సరే, ఫినిషింగ్ టచ్. చూశారు కదా, ఇదిరా నా దెబ్బ. ఇక్కడ ఎవరో చాలా హడావిడి చేస్తున్నట్టున్నారు. ఏంటి నువ్వా? నేను ఆల్రెడీ లేపేశాను కదా, నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? చెప్పాను కదా నీకోసం వస్తానని. నువ్వు ఆ మాస్టర్ స్టాండర్ ఎన్ని కుట్రలు పడినా అవేమి పనికిరావు. ముందు ప్రపంచాన్ని నాశనం చేసి తర్వాత నీ ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తానుగా. నిన్నిక్కడే సమాధి చేస్తాను. ఆంటోనియో, అక్కడేం జరుగుతుందో చూడండి. సారీ, కొంచెం లేట్ అది అయింది. సరే కానీ అసలు వీడెవడు? ఏం జరుగుతోంది ఇక్కడ? ముందు కొట్టి తర్వాత మాట్లాడుకుందాం. సరే, అలాగే. నువ్వు నైలాక్స్ తో చేతులు కలిపావా? అవును, మాకు ఒప్పందం ఉంది. అందులో మీరందరూ కూడా ఉంటారు. మిమ్మల్ని అందరినీ పైకి పంపాక వెనకాలి మానవ జాతిని కూడా అంతం చేసేస్తాం. నమ్మకం లేకపోతే రెడ్ రీజన్ ని కూడా అడుగు. ఎలక్ట్రో టర్బైన్స్.
నన్ను నువ్వు ఏం చేయలేవు కాక్. మీరెవరు నన్ను ఏమీ చేయలేరు. హిప్నో బాల్స్. ఆగు, హిప్నోబోల్స్ అంటే ఏంటి? అవి తగిలితే ఎలా ఉంటుంది? ఒళ్ళు మండుతుంది. రేంజర్ రైట్. అసలు నీకు యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలియదు. తెలుసు, నేను గెలిచాకే. మీ రేకు డబ్బాలకి తెలియనిది అదే. నీ ఊపిరి ఆగిన తర్వాతనే నా యుద్ధం ఆగుతుంది. నేను పవర్ రేంజర్ నిరా. ఒక నిజమైన రేంజర్. నువ్వు ఒక చిన్న పురుగువి రెడ్ రేంజర్. సామురాయ్ రేంజర్స్ ని పైకి పంపుతానని మాటిచ్చాను. వాళ్ళతో నిన్ను కూడా పార్సల్ చేసేస్తాను. ఇది ఒక వోర్టెక్స్, మనందరినీ నా ప్రపంచంలోకి లాగేస్తుంది. ఇక మీరు తప్పించుకోలేరు. విక్టర్ వోర్టెక్స్. అటు చూడు, వాళ్ళు మనకి రక్షణగా నిలబడ్డారు. మనం దీన్ని ఆపగలం. ఉన్న బలవంతా ఉపయోగించాలి. పట్టని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం? వీళ్ళు నిజంగా ఒక అద్భుతమైన టీం. ఆ ఐదుగురిగా ఎప్పటికీ కనపడరు. మిగిలిన ఈ రెడ్ రేంజర్స్ ని హిప్నో బాల్స్ తో మాసి చేస్తా. సార్జెంట్ రెడ్. అంతా అయిపోయాకొచ్చానా? అంతా కాదులే, నా హిప్నో బోర్డ్స్ లోని పవర్ వల్ల ఆ రేంజర్స్ ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటారు. ఒకరినొకరా? అవును. స్కాట్, నా చేపట్టుకో. నాకు నీ సహాయం అవసరం లేదు. నేను బానే ఉన్నాను. నీ టీం వాళ్ళు త్యాగం చేశారు. అవును, మాస్టర్ గ్జాంటెడ్ని అంతం చేయడానికి నేను అవసరమని వాళ్ళు నాకేమీ కాకుండా చూసుకుంటారు. హో, నువ్వు నీ గురించి కొంచెం ఎక్కువగానే ఊహించుకుంటున్నావు. చూడు, నా ఉద్దేశం అది కాదు. అయినా ఒక రన్నే ముందు నువ్వేంటో తెలుసుకో. ప్రొఫెసర్ కాగ్ నా వాళ్ళని నీ ప్రపంచానికి పంపించాడంటావా? అలా అనుకోవడమే కరెక్ట్, కానీ అదే నిజమైతే నా టీం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. జనరల్ కార్డ్, దండయాత్రకి సైన్యం సిద్ధంగా ఉంది. అవునా? ఎప్పుడో సిద్ధం మాస్టర్ జెండర్డ్. ప్రొఫెసర్ కాగ్ సమురాయ్ రేంజర్స్ ని వేరే లోకానికి పంపించాడు కాబట్టి మనకి ఇది సులభం అవుతుంది. ఊరు మొత్తం తగలబడే వరకు నా సైనికుల్లో ఒక్కడు కూడా వెనక్కి రాడు. త్వరగా, ఇంకెంతసేపు? దానిలో కాస్త ఆయిల్ వేసి స్పీడ్ పెంచండి. ఈ మంత్రపు నీరు మన ప్రపంచంలో ప్రవహించాలి. ఎంత త్వరగా ఇది నిండితే అంత త్వరగా మానవుల నదుల్ని విషపీడితం చెయ్యవచ్చు. జేడెన్, మిగతా వాళ్ళు ఎక్కడా? ఒక వార్టెక్స్ వాళ్ళని తీసుకుపోయింది. వాళ్ళు వెళ్ళింది బహుశా వీడి ప్రపంచానికే. అవును, కానీ అది వాళ్ళ తప్పు. దానికి అడ్డంగా నిలబడ్డారు. మన కోసం ప్రాణాలు అడ్డు పెట్టారు. జనరల్ గట్ రెడ్ రేంజర్స్ పని ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారు. నా హిప్నో బోర్డ్స్ విషం వాళ్ళని ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేలా చేస్తుంది. కాసేపట్లో వాళ్ళు ఒకరినొకరు నాశనం చేసుకోబోతున్నారు. జరిగింది ఇంకా నమ్మలేకపోతున్నా. నాకు సరిగ్గా తెలియకపోయి ఉంటే మ్యాప్లోనే ప్రాబ్లమ్ అనుకునేవాడిని. వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ పెద్ద నైలాక్ సైన్యమే చేరుకుంది. ఇది చిన్న విషయం కాదు. మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కువ టైం కూడా పట్టదు. నాకైతే ఎక్కువ టైం కూడా పట్టదు. వాడికేమో తెలియదు. చూద్దాం ఎంత అవుతుందో. నువ్వు తప్పకుండా చూస్తావు.
యువర్ పవర్ హార్స్. ఆహా. అరే ఆగు. నో, నాకు ఇది ఉందిగా. మళ్ళీ నా బైక్. అప్పుడు అంత దూరం ఎలా వెళ్ళిపోయావు? నన్ను కొంచెం మెల్లగా వెళ్ళమంటావా? నీ మాటలు వింటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఈ గుర్రం మీద వచ్చేసరికి యుద్ధం అయిపోతుంది. నేను త్వరగా వెళ్ళి యుద్ధం పూర్తి చేసుకొని వస్తాను. నువ్వు నాకన్నా వేగంగా వెళ్ళగలవనుకుంటున్నావా? చూద్దాం ఎవరు ముందు వెళ్తారు. నాతో రేసా? జోక్ చేస్తావు కదా? యా! టిక్కు టిక్కుమంటూ మెల్లగరా, సరేనా? మనం ఇటు వెళ్దాం. అటు వెళ్తున్నాడండి, షార్ట్ కట్. సరే చూద్దాం. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడా? అతనే అనుకుంటా. నన్నే ఓడిస్తావా? నా వెనకాలే వచ్చేయి. వేటాడేవాడే వెనుకుంటాడు. ఇంకా కాసుకో. ఏంటి? వీడే ముందొచ్చాడా? వీడంటేనే చిరాకు పుడుతుంది. ఇది నా యుద్ధం. నువ్వు వెళ్ళి నీ గుర్రానికి స్నానం చేయించుకోపో. అడ్డులేమని చెప్తున్నాను కదా. ఇది నా యుద్ధం అంటే నా ఒక్కడి యుద్ధం. నీ కత్తి పట్టుకొని నీ గుర్రం దగ్గరికి వెళ్ళిపో. నీ కత్తులు దేనికి పనికిరావు. అలాగే నువ్వు కూడా. నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగా జరుగుతోంది. అది కూడా నా కళ్ళ ముందే. వాళ్ళని కొట్టిన నా బోల్ట్స్ యొక్క విషం వారిద్దరిని బద్ధ శత్రువులను చేసింది. ఒకరినొకరు చంపుకోకుండా ఏంటలా చూసుకుంటున్నారు? ఇక యుద్ధాన్ని ప్రారంభించండి. అనవసరంగా నా తుత్తాలను తినకో. అవునా? ఏది ఇప్పుడు చెప్పు. ఇక నీ పని ముగిస్తా. ప్రొఫెసర్, మీ హిప్నో బోల్ట్స్ అద్భుతంగా పనిచేశాయి. అవును, మనుషుల మధ్య గొడవలు పెట్టడం చాలా తేలిక. ఈ భూమి మీద నీ ఆఖరి రోజు ఇదే. దానికి ఇంకా టైం ఉందిలే. నేననుకున్నది జరుగుతుంది. విజయం నాది. ఈ ఆటలో నేనే గెలిచాను.
నా ఒంటి మీద గీత కూడా పెట్టలేదు. నీ గురి ఇంకొంచెం కిందికి పెట్టి ఉండాల్సింది. అయినా సరే నువ్వు ఇచ్చిన షీల్డ్ నన్ను కాపాడింది. యా అవును, అలాగే నీ సింబల్ పవర్ కూడా నన్ను కాపాడింది. మెంటో వేసిన ప్లాన్ పర్ఫెక్ట్ గా పనిచేసింది. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. నిన్ను మళ్ళీ కలవడం ఆనందంగా ఉంది మిస్టర్ కాగ్. ఓ, ఈ ఫేక్ ట్రిక్ నేర్పించినందుకు థ్యాంక్స్. ఏంటి ఇదంతా నటన. అవును, మా మెంటర్ మేమిద్దరం విచిత్రంగా ప్రవర్తిస్తున్నామని ముందే కనిపెట్టి చెప్పారు. నీ వల్లే. నా ఒంటి మీద చేతి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మెంటర్ నీ విషయానికి విరుగుడు కనిపెట్టారు. మేము మళ్ళీ మా అధీనంలోకి వచ్చాక మేమేం చేయాలో ఆలోచించుకున్నాం. నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేసి తప్పు చేశావు. మేము మనుషులం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి నీ ఇలా డబ్బాలం కాదు. వెతుక్కోవాల్సిన పని లేకుండా నువ్వే మా దగ్గరకు వచ్చావు, అందుకు నీకు థ్యాంక్స్. మీ చేతుల్లో మోసపోవడం ఇదే ఆఖరిసారి. సార్జెంట్ ర్యాట్. దాడి చేయండి, వాళ్ళంతా చూడండి. మిగిలిన వీళ్ళని కూడా ఇంకా లేకుండా చేయాలి. ఓకే రేంజర్స్, ఇప్పుడు మీరు వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏం ప్లాన్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు అర్థమైంది నాకు, ట్రాఫిక్ లో రోడ్డు దాటడం ఎంత కష్టమో. ఎస్, ఇది కదా నిజమైన హార్స్ పవర్. గేర్ మార్చి పరిగెత్తించాలి. Awesome! మీరు మమ్మల్ని ఇంచు కూడా కదపలేరు. One, two, three. One, two, three. వీళ్ళు నలుగురు కదా? నన్ను లెక్క పెట్టడం మర్చిపోయావా? Come on, let's go! ఇది తీసుకో, వాడిక మన వెంట పడకూడదు. సరే, నిన్ను కలపకుండా ఉంచుతాను. అలాగే. ఇంకా నీ టైర్లు పంచర్ అవ్వాల్సిందే. వాడిని అంతం చేసేస్తాను. రైజర్స్, ఇక మీ సంగతి అయిపోయినట్టే. గాడ్, ఇది ఒక్కసారే పనిచేస్తుంది. మెంటర్ ఇచ్చారు. థ్యాంక్స్. మెంటర్ చూడడానికి పెద్దోడ్లా ఉన్న బుర్ర మాత్రం కుర్రాదే. షార్క్ అటాక్ మోడ్, సూపర్ మోడ్. బ్రహ్మాండంగా ఉంది. వాడిని ఫినిష్ చేద్దాం కదా. ఎలక్ట్రో టర్బైన్స్. ప్రొఫెసర్, నీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? సరైన టైంకి వచ్చారు గైస్. ఏంటి మా మీద బెంగ పెట్టుకున్నావా? అవును, చెప్పలేనంత. వాటెక్స్ ని ప్రపంచం వైపు తిప్పడానికి మాకు కొంత సమయం పట్టింది. స్కాట్, మీ వాళ్ళు నిన్ను అడగమన్నట్టు చెప్పారు. వీడి బాకీ తీర్చేద్దాం, పదండి. పదండి. మిషన్ కన్నా మనిషి గొప్ప అని చూపించాలి. చెప్పాను కదా నేను గెలిచాకే ఆగుతానని. గుడ్ జాబ్ గైస్. మెంటర్ కి మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పు. అవును,
ఇప్పుడు మనం చెయ్యబోయేదే నిజమైన యుద్ధం. సిద్ధంగా ఉండండి రేంజర్స్. వావ్, అందరూ ఇళ్ళకి తాళాలేసి ఇక్కడికే వచ్చేసినట్టున్నారు. గొప్ప చరిత్ర కలిగిన పవర్ రేంజర్స్. నా అనంత సైన్యం ముందు 7 ఎంతసేపు నిలబడలేరు. దూసుకెళ్ళండి. మనం కూడా మన సైన్యాన్ని పిలవాలి. సూపర్ పవర్ వార్ హార్సెస్. వెళ్దాం పద. వచ్చేసా. రెడ్ రేంజర్ రెడీ. బ్లూ రేంజర్ రెడీ. పింక్ రేంజర్ రెడీ. గ్రీన్ రేంజర్ రెడీ. yellow రేంజర్ రెడీ. దాడి చెయ్యండి. ఇదేం చేస్తున్నాడు? కష్టపడ్డావులే కానీ ఈడ్చుకొట్టడం నాకేం కొత్త కాదు. వీళ్ళు 7 నుంచి తప్పించుకొచ్చారు. వీళ్ళని మాకు వదిలేసి వెళ్ళి ఆ జనరల్ గట్ సంగతి చూడు. సరే. కొంచెం దగ్గరికి రండిరా. గట్టిగా పట్టుకో. జస్ట్ మిస్. నేను నీకోసమే వచ్చాను జనరల్. కమ్ ఆన్. మనమే ఏదో చేయాలి తప్ప ఇక్కడికి ఎవరు రిపేర్ కి రారు. ఇది కదలట్లేదు. సరే, ఈ కార్ని రిపేర్ చేసే బదులు వీళ్ళని రిపేర్ చేద్దాం పదా. రెడ్ రేంజర్, ఈ దండయాత్ర ఆగదు. మీరు లొంగిపోతే బతికిపోతారు. నా గురించి తెలిస్తే నువ్వు ఈ మాటను నైలాక్. బిడ్డకాయలు కోసే కత్తితో నన్ను చేయగలవు. నీకు పెద్ద గది కావాలంతే కదా. నువ్వొక్కడివి నా దగ్గరికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సమరాయ్ రేంజర్ల గొప్ప నాయకుడు ఎవరి ముందు ఇలా తల వంచకూడదు. అయినా పర్వాలేదు, నువ్వు తల వంచింది ఒక గొప్ప నాయకుడు ముందు. ఆఖరి కోరికనికి ఏమీ లేదా? చివరిసారిగా గుడ్ బై చెప్పుకో. ఇక చివరిసారిగా ఈ ప్రపంచానికి వేడుకోలు పలుకు. ఇక నీకు సెలవు రెడ్ రేంజర్. జైడెన్, మేము వస్తున్నాం. తనకి సహాయం చేయాలి. అడ్డు తప్పుకోట్రా. నువ్వేమి గొప్ప నాయకుడివి కాదు జనరల్ గట్. నువ్వు కూడా వీళ్ళలాగే ఒక సాధారణ నైలాక్. షార్ప్ మోడ్. జనరల్ గట్, నీకు వీడిని పరిచయం చేయలేదు కదా. పేరు షార్క్ స్వార్డ్. నీ కత్తులు చూసి నేనేమైనా భయపడతాను అనుకుంటున్నావా? అని సంగతి చూస్తాను. భయపడాలి, తప్పదు.
లేదు, నేను ఇదంతా చూస్తూ ఊరుకోలేను. అయితే కళ్ళు మూసుకో. గాయస్, ఇది ఇక్కడితో అయిపోలేదు. నేను ఒక గొప్ప నాయకుడిని, ఇంకా అతి పెద్ద నైలాకుని. ఇప్పుడు మనమేంటో చూపిద్దాం. నేను మళ్ళీ వచ్చాను. నాకేదో అనుమానంగా ఉంది. మరి అంత సులభంగా ఓడిపోవడమా? మన నుంచి ముగ్గురు విడిపోయారు. ఇప్పుడు చెప్పు, నేను గొప్ప కాదా అని. త్వరగా స్కాట్, మన టీం కి మనం ఇప్పుడు అవసరం. ఇప్పుడు చూడండి, వీడు చాలా బలంగా ఉన్నాడు. అయినా సరే ఏదో ఒక దారి ఉంటుంది. కరెక్ట్, వాడిని పడగొట్టాలంటే ఇదే సరైన ఆయుధం. ఓకే షార్క్ స్వార్డ్, నీలో పదునెత్తో చూపించు. రెడీ గాయ్స్, స్పిన్ స్వార్డ్, షార్క్ స్వార్డ్, డిసెంగేజ్, కియా, అటాక్. వెళ్ళి దాని అంతం చూడు. ఎలా సాధ్యం? నా సూపర్ స్నేక్ కి చావే లేదు కదా, ఎలా జరిగింది? దానికి చావు లేదా? అయితే మేము నిన్నే చంపాలనుకుంటున్నాం. మీరు నన్ను ఏం చేయగలరు? మీరంటే భయం లేదు. ఏదో అడుగుతున్నాడు, చెప్పేద్దాం. సామురై రేంజర్స్, విజయం మనదే. ఫెంటాస్టికో, మన వాళ్ళు వాడిని లేపేశారు. అదరగొట్టారు. సరే, వచ్చి టార్క్ వెంచ్ ఎక్కడుందో చూడు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి. సరే, పనికిరాని దద్దమ్మలు. ఓ, అది నన్ను కాదు కదా. ఈ ఒక్కసారికి నిన్ను కాదు, మిగతా వాళ్ళ గురించి. అంతా దద్దమ్మలు. మళ్ళీ తలనొప్ప. అంతకన్నా భరించలేనిది. మీ మందు వేసుకోండి మరి. వేసుకున్న ఉపయోగం లేదు. అయ్యో పాపం. దీనంతటికి కారణం ఆ రేంజర్. జనరల్ గా అంతమంది మూమెంట్స్ తో వెళ్ళేసరికి గెలుపు మనదే అనుకున్నాను. పవర్ రేంజర్స్ మన ఆశలన్నీ నాశనం చేసేశారు. ప్రొఫెసర్ కాక్ వాళ్ళని ఏమి చేయలేకపోయాడు. ప్రొఫెసర్ కాక్, వాడి గురించి గాని వాడి డబ్బా సైన్యం గురించి గాని మాట్లాడుకో. ఈ విశ్వంలో మన నైలాకుల కన్నా పనికిరాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పాత సామాన్తో తయారైన రోబోట్లే. ఇది ఇంకాస్త తాగుతారా మాస్టర్? సరే, ఇంకా నా ప్రపంచంలోని వాళ్ళ కోసం యుద్ధం చేసే సమయం వచ్చింది. నేను వెళ్తాను. థ్యాంక్ యూ, ఈ సిటీని కాపాడడానికి హెల్ప్ చేసినందుకు. నో థ్యాంక్స్ మీకు చెప్పాలి. ఇక్కడ ప్రొఫెసర్ కాక్ విజయం సాధించుంటే తర్వాత నా ప్రపంచం మీద దాడి చేసేవాడు. మీరు అలా జరగకుండా ఆపారు. మీవన్నీ పాత పద్ధతులే. మీరు కొంచెం మారాలి, సరేనా? ఓకే, నేను వెళ్తాను. హే, వాళ్ళకి నువ్వు హాయ్ చెప్పావని చెప్పు. ఒక్కసారి నీ రేంజర్ కాస్ట్యూమ్ నుంచి బయటికి వస్తే చూసి గుడ్ బై చెప్పాలనుంది. నాకు కూడా. అండ్ ఇంకొకటి, ఎమ్లీ విషయంలో నీకు ఆల్ ది బెస్ట్. ఏంటి? నా హెల్మెట్ వెనకాల కూడా 2 కళ్ళున్నాయి. తను నిన్ను చూసేది నాకు కనిపిస్తుంది. సో ఏం చెప్పాడు? ఏం లేదు, నా కళ్ళు తెరిపించాడు.
ఇంకా పదండి ఇంటికి వెళ్దాం, నేను వంట చేస్తాను.